హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో చాలామందికి కోడింగ్ అంటే భయం ఉంటుందండి. సో కరెక్టే కదా నేను చెప్పింది. సో ఏదైనా స్క్రిప్ట్ రాయాలన్నా ఇప్పుడు జావా స్క్రిప్ట్ కనుక ఉందనుకోండి, సర్వీస్ నో విషయానికి వచ్చినట్లయితే జావా స్క్రిప్ట్ ఉంటుంది సర్వీస్ నోలో అని మనందరికీ తెలుసు. బట్ చాలామంది భయపడేది ఏంటంటే డెవలపర్ రోల్ తీసుకోవాలి అంటే సార్ నాకు స్క్రిప్టింగ్ అనేటువంటిది రాదు, సో స్క్రిప్టింగ్ మీద భయం అవుతుందని చాలామంది అంటారు. అవునా? సో అది మ్యాక్సిమం మీరు వీడియో చూస్తున్న మీలో కూడా ఇటువంటి భయం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే, చాలామందికి ఎవరికైనా కూడా ఒక 2-3 పేజెస్ ఉన్నటువంటి స్క్రిప్ట్ చూస్తే ఎవరికైనా భయం అనిపిస్తుంది, ఎలా గుర్తుంచుకోవాలా. సో స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏంటంటే ఒక డెవలపర్గా నాకు జావా స్క్రిప్ట్ కనుక రాకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయం చాలామంది భయపడతారు కదా. సరే, ఇది కరెక్టే. ఓకే, ఇప్పుడు మరి కొత్తగా ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చింది కదా, మరి స్క్రిప్ట్కి ఏమైనా హెల్ప్ చేస్తుందా? అది అంటే స్క్రిప్ట్ మనం రాయకపోయినా కొన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయవచ్చు అనేటువంటిది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మాట్లాడతాను. ఓకే, సో నేను ఒకటి స్క్రిప్ట్ రాసి ఒక కండిషన్ నేను సాటిస్ఫై చేసి ఒక రికార్డ్ క్రియేటెడ్గా చేస్తాను. సో స్క్రిప్ట్ రాయకుండా కూడా మనం అదే కండిషన్ ఎలా సాటిస్ఫై చేస్తానో ఈరోజు మీకు వీడియోలో నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటో వినండి. కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుంటాను, ఏదో ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఆ టేబుల్ తీసుకొని ఏంటి అంటే ఆ టేబుల్లో ఏదైనా ఒక ఫీల్డ్ అనేటువంటిది అప్డేట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ టేబులే తీసుకుందాం. ఇన్సిడెంట్ టేబుల్లో ఫీల్డ్ అనేటువంటిది అప్డేట్ అయింది, స్టేట్ అనేటువంటి ఫీల్డ్ అనేటువంటిది అప్డేట్ అయింది అనుకుందాం. సో అప్డేట్ కాగానే ఇమ్మీడియట్గా నాకు ఏం కావాలి అంటే ఏదో ఒక టేబుల్ నేను తీసుకుంటాను, సపరేట్గా ఒక చిన్న టేబుల్ తీసుకుంటాను. నేను కస్టమైజ్డ్గా ఉండేటువంటి ఒక టేబుల్, అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్లో రికార్డ్ క్రియేట్ అవుతుందా, దట్ టు ఇన్సిడెంట్ టేబుల్లో పెట్టినటువంటి ఏవైతే ఫీల్డ్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ నేను ఇక్కడ ఏదైతే నేను కస్టమైజ్డ్గా చేసుకున్నటువంటి అంటే యూజర్ డిఫైన్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో నేను రిఫ్లెక్ట్ చేస్తాను. అది స్క్రిప్ట్ ద్వారా చేస్తాను, స్క్రిప్ట్ లేకుండా కూడా చేస్తాను. అంటే సో ఏఐ వచ్చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి స్క్రిప్ట్ లేకుండా కూడా ఒక డెవలపర్ యాక్టివిటీస్ చేయొచ్చు అనేటువంటి విధానాన్ని సో మీకు నేను ఇప్పుడు ఈరోజు చూపెట్టబోతున్నాను. సో మరి ఎందుకు ఆలస్యం, ఒకసారి చూద్దామా? సో స్క్రీన్ మీద చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మీకు నేను క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తాను. ఓకే, ఇది నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో చూడండి, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ నేను ఏమంటున్నానంటే నాకు కావాల్సినటువంటి టేబుల్స్ ఏంటో నేను రెండు ఓపెన్ చేసి పెడతాను. సో ఫస్ట్ నాకు ఇన్సిడెంట్ టేబుల్ అన్నాను. సో ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డ్స్ అన్ని పక్క ట్యాబ్లో ఓపెన్ చేశాను. సో పక్క ట్యాబ్లో నాకు ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డ్స్ కనబడుతున్నాయి. ఓకే, సో కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి రికార్డ్స్? 80 రికార్డ్స్ ఉన్నాయి. సరే, 80 రికార్డ్స్ ఉన్నాయి కదా, దీని పక్క ట్యాబ్లో నేను ఏం చేస్తాను అంటే ఇంకా వేరే కస్టమైజ్డ్గా, అంటే నేను ఆల్రెడీ ఒక టేబుల్ని క్రియేట్ చేసుకున్నాను, ఆ టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ తీసుకుంటాను, చూపిస్తాను మీకు. సో ఏదైతే టేబుల్ యొక్క రికార్డ్స్ ఉన్నాయో సపోజ్ ఎస్ఎన్ అన్నాను. ఎస్ఎన్ అనేటువంటి తీసుకొని నేను ఏమంటున్నానంటే న్యూ SN52 అనేటువంటి ఒక టేబుల్ ఉంది, ఇది నేను పక్క ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ టేబుల్ ఉంది, SN52 అనేటువంటి టేబుల్ ఉంది, అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సిడెంట్ అనేటువంటి టేబుల్ ఉంది. రెండు టేబుల్స్ ఉన్నాయి కదా సార్, రైట్. సో ఈ రెండు టేబుల్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నాకు ఫస్ట్ ఒక బిజినెస్ రూల్ రాసుకుందాం. ఏమని అంటే ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు, సో ఏమని రాసుకుంటున్నానంటే ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు నాకేం కావాలి? సో నాకు ఆ న్యూ SN52 అనేటువంటి టేబుల్లో నాకు ఇదే టేబుల్లో ఉన్నటువంటి అంటే ఇన్సిడెంట్ టేబుల్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ యొక్క డేటాను తీసుకుని డైరెక్ట్గా నాకు SN52 అంటే న్యూ SN52 అనేటువంటి టేబుల్లో రికార్డ్ క్రియేట్ కావాలి. సో అది నా కండిషన్. ఇది స్క్రిప్ట్ ద్వారా ఫస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో స్క్రిప్ట్ ద్వారా చేసిన తర్వాత స్క్రిప్ట్ కాకుండా ఎలా చేయాలో మీకు నేను క్లారిటీ ఇస్తాను. సో దానికోసం ఏంటంటే ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ మనం బిజినెస్ రూల్స్ అని పెట్టుకుందాం. సో బిజినెస్ రూల్స్ అని పెట్టేసి ఎక్కడైతే నేను సిస్టమ్ డెఫినేషన్లో బిజినెస్ రూల్స్ అనేటువంటిది ఉన్నాయో పక్క ట్యాబ్లోకి వెళ్ళేసి ఓపెన్ చేశాను. 6429 బిజినెస్ రూల్స్ ఉన్నాయట మనకు యాజ్ ఆఫ్ నౌ. సరే, ఇక్కడ న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా ఒక బిజినెస్ రూల్ రాయబోతున్నాను. ఏంటి అంటే ఇన్సిడెంట్ టేబుల్లో ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు నాకు న్యూ SN52 అనేటువంటి టేబుల్లో రికార్డ్ క్రియేట్ కావాలి, లేదా ఏదైనా ఫీల్డ్ అప్డేట్ అయినప్పుడు అయినా పర్లేదు, ఎట్లయినా పర్లేదు. ఓకే, సరే కండిషన్ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఏమని అంటే న్యూ రికార్డ్ క్రియేషన్ ఇన్ SN52, న్యూ SN52. ఓకే, సో న్యూ SN52 అనేటువంటి టేబుల్లో నేను ఏదైతే తీసుకున్నానో సో నాకు రికార్డ్ క్రియేట్ కావాలి. ఏ టేబుల్ మీద బేస్ చేసుకుని?
ఇన్సిడెంట్ టేబుల్ అనేటువంటి టేబుల్ని బేస్ చేసుకున్నాను. అవునా? సో ఇన్సిడెంట్ టేబుల్ అనేటువంటి తీసుకున్నాను అండ్ అడ్వాన్స్డ్ అని పెట్టాను. ఇక్కడ బిఫోర్ అంటున్నాను, బిఫోర్ ఇన్సర్ట్ అప్డేట్ అంటే కొత్తగా రికార్డ్ క్రియేట్ అయినా లేదా రికార్డ్ అప్డేట్ అయినా ఎట్లా అయినా పర్లేదు. ఓకే, సో ఈ విధంగా తీసుకొని నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మిగతా కండిషన్స్ ఏమి ఇవ్వట్లేదు, నేను అడ్వాన్స్లోకి వెళ్ళేసి స్క్రిప్ట్ రాస్తున్నాను. సో సింపుల్గా స్క్రిప్ట్ ఉంటుంది, బట్ స్క్రిప్ట్ లేకుండా కూడా చేసేటువంటి యాక్టివిటీని నేను చూపిస్తాను కాబట్టి ఫస్ట్ అయితే స్క్రిప్ట్ చూద్దాం. ఓకే, ఏంటి అంటే var x is equals to x అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఏ టేబుల్ తీసుకుందాం. సో ఏ టేబుల్లో నాకు రికార్డ్ క్రియేట్ కావాలి అంటే u_new_sn52 అనేటువంటి టేబుల్ ఉంటుంది. సో అది ఎక్కడ ఉంది మరి నిజంగా ఆ టేబుల్ యొక్క నేమ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకు పైన కనబడుతుంది చూసారా, URL-లో కనబడుతుంది చూసారా, u_new_sn52 అనేటువంటి ఉంది కదా, ఇదే టేబుల్ నేమ్. సో ఈ టేబుల్లో నా రికార్డ్ అనేటువంటి క్రియేట్ కావాలి. ఎక్కడుంది? రైట్, కండిషన్లో పెట్టుకున్నాను ఇది. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసాను, అయిపోయింది. ఇచ్చేసిన తర్వాత ఏమంటున్నా అంటే కొత్తగా రికార్డ్ క్రియేట్ కావడానికి ఏం రాసుకోవాలో తెలుసా, ఇనిషియలైజ్ అనాలి. సో ఇనిషియలైజ్ అనేసి ఇక్కడ ఏం పెట్టుకుంటున్నాను అంటే ఫస్ట్ వచ్చేసి మరి ఇక్కడ కొత్తగా రికార్డ్ క్రియేట్ అవుతుంది, మరి ఫీల్డ్ వాల్యూస్ కూడా పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ ఫీల్డ్ వాల్యూస్ ఎలా పెట్టుకుంటాను అంటే x.setValue. సో సెట్ వాల్యూ అనేసి ఏమంటున్నాను, ఏ ఫీల్డ్లో వాల్యూ పెట్టుకోవాలి మరి ఇక్కడ నాకు అంటే ఈ న్యూ SN52 అనేటువంటి టేబుల్లో ఏదైనా ఫీల్డ్ వాల్యూస్ ఫస్ట్ చూద్దాం, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయనేటువంటి చూద్దాం. ఓకే రైట్, సింపుల్గా నేను తీసుకుంటాను. ఇక్కడ తీసుకొని ఏంటి అంటే నేనేమనుకుంటున్నాను అంటే నాకు ఇక్కడ ఏదైతే స్టూడెంట్ నేమ్ ఉందో ఈ స్టూడెంట్ నేమ్లో ఉండేటువంటి వ్యక్తినే కాలర్గా పెట్టుకోవాలనుకుంటున్నాను. లేదా అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ టేబుల్లో కదా మనం తీసుకునేది, ఒక నిమిషం ఆగండి, మనం తీసుకునేది ఏంటది, ఎస్. సో ఇన్సిడెంట్ టేబుల్లో మనకు రికార్డు క్రియేట్ అవుతుంది ఇన్సిడెంట్ టేబుల్లో రికార్డు క్రియేట్ అయినప్పుడు u_sn52 అనేటువంటి టేబుల్లో రికార్డు క్రియేట్ కావాలి కదా. సరే, కాబట్టి మనం ముందు ఏమనుకుందామంటే ఎవరైతే కాలర్ ఉన్నారో సో కాలర్ అన్నాను. ఓకే, సో సెట్ వాల్యూ అనేసి ఏంటంటే ఏదైతే మనకు కాలర్ అనేటువంటి ఫీల్డ్ యొక్క వాల్యూనే ఇక్కడ u_student name అనేటువంటి ఫీల్డ్లో పెట్టాలనుకుంటున్నాను. అర్థమైందా? సో కాబట్టి నేను స్టూడెంట్ నేమ్ మీద రైట్ క్లిక్ చేసుకొని ఏమన్నాను అంటే u_student_name అనేటువంటి యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ తీసుకొని ఏమంటున్నాను అంటే ఇక్కడ ఈ ఫీల్డ్లో పెట్టేశాను. సో చూడండి, ఇక్కడ u_student_name అనేటువంటి దానిలో ఎవరిని పెట్టాలి మరి ఇక్కడ కామా పెట్టేసి current.caller ID. ఓకే, సో కాలర్ ఎక్కడున్నారు, కాలర్ వచ్చేసి ఏదైనా కాలర్ని తీసుకుందాం, caller_id అందాం. సో ఏదైతే మనకు ఆ ఇన్సిడెంట్ టేబుల్లో ఉండేటువంటి కాలర్ యొక్క ఐడి అది కూడా చూపిస్తాను మీకు. కాలర్ ఐడి అనేటువంటి ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫీల్డ్ తీసుకోండి, దీని యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఏదైతే ఉందో అదే పెట్టేసుకుంటాను నేను. ఓకే, సో చూడండి కాలర్ ఉంది కదా, కాలర్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ వచ్చేసి caller_id. సో ఇది తీసుకోండి. సో current.caller_id. సో కాలర్ ఐడి యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ పేస్ట్ చేస్తాం, ఎందుకంటే మేబీ అన్న స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది అనుకోండి, ప్రాపర్గా రాదు. సరే, ఎనీవే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను సెట్ వాల్యూ అన్నాను అనుకోండి. సెట్ వాల్యూ అనేసి ఏమంటున్నాను అంటే ఎక్కడైతే నాకు కామెంట్స్ అనేటువంటిది ఉందో కామెంట్స్లో ఏం పెట్టుకోవాలనుకుంటున్నాను మరి అంటే ఇక్కడ కామెంట్స్ అనేటువంటిది ఏదైతే ఉందో కామెంట్స్ లోపల నేను అక్కడ ఉన్నటువంటి షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ కామెంట్స్ అనేటువంటి తీసుకొని సింపుల్గా ఏం చేశాను అంటే ఇక్కడ పేస్ట్ చేశాను, u_comments అన్నాను, తర్వాత ఏమన్నాను కామా పెట్టేసి కరెంట్ డాట్. ఓకే, సో అక్కడ ఏం రావాలా, షార్ట్ డిస్క్రిప్షన్ రావాలి. సో short_description అన్నాను అనుకుందాం. సో ఆ షార్ట్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాల్యూని తీసుకొచ్చేసి ఏం చేయాలట, నాకు కామెంట్స్లో పెట్టుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా? సరే, ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాను, అంతే, ఇంకా సరిపోయింది అనుకుందాం. తర్వాత ఏం చేద్దామంటే x.insert అనేటువంటి వర్డ్ వాడండి. సో ఇన్సర్ట్ అనేటువంటి వాడాను, ఇంతే, ఇంతకు మించి అయితే ఏం చేయలేదు. చూద్దాం ఒకసారి. మరి ఈ యొక్క స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని నాకు ఒక రికార్డ్ అనేటువంటి నిజంగానే ఇన్సిడెంట్ టేబుల్లో రికార్డ్ క్రియేట్ అయినా లేదా రికార్డ్ అప్డేట్ అయినా నాకు ఏదైతే న్యూ SN52 అనేటువంటి టేబుల్లో రికార్డ్ క్రియేట్ అవుతుందా లేదా అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్, ఒకసారి దీన్ని చిన్నగా చేసేసుకుంటాను. చిన్నగా చేసేసి
సేవ్ చేద్దాం. మరి ఏమైనా మిస్టేక్ ఉందా లేదా అనేటువంటిది కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇన్సిడెంట్ టేబుల్లోకి వెళ్ళేసి చెక్ చేస్తాను ఏమేమి ఉన్నాయి. సో ఎలా మనకు రికార్డ్ క్రియేట్ అవుతుందా, నిజంగా రికార్డ్ క్రియేట్ అవుతుందా లేదా అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ క్లోజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ నేను పక్కన ఓపెన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఆల్ మీద క్లిక్ చేసుకొని ఏమన్నాను అంటే ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డ్స్ ఓపెన్ చేయండి. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అన్నాను అనుకోండి, పక్క ట్యాబ్లో ఓపెన్ అయిపోయింది. సో మరి అదేవిధంగా ఏదైతే న్యూ SN52 ఉంది కదా, న్యూ SN52 అనేటువంటి టేబుల్ కూడా పక్క ట్యాబ్లో ఓపెన్ చేశాను. ఎన్ని ఉన్నాయట న్యూ SN52 టేబుల్లో? రెండే రికార్డ్స్ ఉన్నాయి, అవునా? సో 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇన్సిడెంట్ టేబుల్లో న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని ఒక రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఎవరు ఇక్కడ రికార్డ్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి క్రియేట్ చేస్తున్నారు. కాలర్ వచ్చేసి షార్ట్ డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ఏ టెస్టింగ్ రికార్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ న్యూ రికార్డ్ క్రియేషన్ అన్నాను అనుకోండి. సో ఇక్కడ నేను ఈ విధంగా అన్నాను అంటే కొత్త రికార్డ్ క్రియేషన్ కోసం ఒక టెస్టింగ్ రికార్డ్ అనేటువంటి నేను క్రియేట్ చేస్తున్నానని ఇన్సిడెంట్ టేబుల్లో నేను ఇచ్చాను, అవునా? రైట్. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నాను అనుకుందాం. సో సేవ్ అన్న తర్వాత ఒక్కసారి చూపిస్తాను మీకు. సేవ్ అన్న తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి చూద్దాం. మనం నిజంగానే ఇక్కడ ఏదైతే INC00100075 అనేటువంటి నెంబర్తోని ఒక రికార్డ్ క్రియేట్ అయింది ఇన్సిడెంట్ టేబుల్లో, రైట్? సో నిజంగా ఈ న్యూ SN52 అనేటువంటి టేబుల్లో రికార్డ్ క్రియేట్ అయిందా లేదా నేను రీఫ్రెష్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, రీఫ్రెష్ చేశాను. ఒక రికార్డ్ పెరిగిందా? పెరిగింది. ఎక్కడుంది? ఇగో చూడండి ఇక్కడ. సో ఏదైతే ఉందో ఇక్కడ మనకు 10015తోని ఏమని వచ్చింది, అక్కడ ఎవరైతే కాలర్ ఉన్నారో అతన్నే స్టూడెంట్ నేమ్గా పెట్టుకుంది, శ్రీనివాస్ రెడ్డి అని పెట్టుకుంది, అవునా? సో అదే ఇచ్చాం, అదే పెట్టుకుంది. మరి దిస్ ఈజ్ ఏ టెస్టింగ్ రికార్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏ న్యూ రికార్డ్ క్రియేషన్ అన్నారు కదా. సో ఇది అక్కడ ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్లో రాసుకున్నానో అదే కామెంట్లో పెట్టుకుంది. క్లియర్ కదా? చాలా సింపుల్, రైట్? సో ఇక్కడ మరి అసలు ట్విస్ట్ అంతా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఒకవేళ గనక పొరపాటున మీకు ఈ స్క్రిప్ట్ తెలియదు అనుకుందాం. సార్ నాకు ఇది స్క్రిప్ట్ అనేటువంటిది నాకు రాదు, రాయడం రాదు, అసలు నాకు తెలియదు సార్, ఎలా సార్ మరి స్క్రిప్ట్ ఏంటి? సరే మీరు ఏదో చెప్తున్నారు, మీకు తెలుసు కాబట్టి ఎక్స్ డాట్ అంటున్నారు, ఇనిషియలైజ్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, బాగానే ఉంది. స్క్రిప్టింగ్ అనేటువంటిది తెలిసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్. మరి తెలియకుండా నేను ఇదే కండిషన్ ఎలా సాటిస్ఫై చేయవచ్చు అనేటువంటి ఇష్యూ అయితే వస్తుంది చాలామందికి, అవునా? సో ఖచ్చితంగా ఎటువంటి డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను అంటే అసలు స్క్రిప్ట్ రాయకుండానే ఇదే కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా, అంటే ఇదే కండిషన్ సాటిస్ఫై చేసుకొని ఒక రికార్డ్ క్రియేట్ అయ్యేటట్టుగా మీకు నేను చూపిస్తాను. ఎంత బాగుంటుంది. ఈ ఏఐ వచ్చేసి మనని ఎంత సింప్లిఫై చేసింది, ఒక డెవలపర్ రోల్ అనేటువంటి దాన్ని మీకు నేను క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా? రైట్. దానికోసం ఏం చేద్దామంటే ముందు దీన్ని ఇన్యాక్టివ్ చేసేద్దాం. వద్దు మనకి ఇది ఇన్యాక్టివ్లో చేసుకొని సింపుల్గా అప్డేట్ అన్నాను అనుకోండి. అంటే ఈ బిజినెస్ టూల్ అనేటువంటి పని చేయదు ఇప్పుడు, రైట్? సో మళ్ళీ ఇవన్నీ నేను పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ తీసేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని, ఓకే, ఆల్ మీద క్లిక్ చేసుకొని ఏమన్నాను అంటే ఇక్కడ నేను మీకు ఫ్లో డిజైనర్ అనేటువంటిది ఓపెన్ చేస్తున్నాను. ఏమని? ఫ్లో డిజైనర్ అనేటువంటిది ప్రాసెస్ ఆటోమేషన్లో ఉంటుంది. ఫ్లో డిజైనర్ ఓపెన్ చేసుకొని సింపుల్గా పక్క ట్యాబ్లో ఫ్లో డిజైనర్ ఓపెన్ చేయండి. ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి ఇక్కడ ఫ్లో డిజైనర్ యొక్క కాన్సెప్ట్. సో ఇది ఏఐ టెక్నాలజీలో ఉండేటువంటి కాన్సెప్ట్ అండి. ఎంత చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అసలు స్క్రిప్టింగ్తో సంబంధం లేకుండానే మనం రాయవచ్చు. అది ఎలా ఉంటుందో చూడండి. ఓకే, సరే, స్క్రీన్ మీద మనకు వచ్చేసింది కదా. ఇక్కడ ఒక ఫ్లోను క్రియేట్ చేయబోతున్నాను. ఏమని? న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని ఫ్లో అన్నాను. ఫ్లో అనగానే మనకు నేమ్ అడిగింది. సేమ్ అక్కడ మనం స్క్రిప్టింగ్ రాసుకుంటే ఎట్లా అయితే నేమ్ అడిగిందో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అడిగింది ఫ్లో నేమ్. ఏమని అడుగుతున్నామంటే న్యూ రికార్డ్ క్రియేషన్ ఇన్ న్యూ SN52 అన్నాను. సో అర్థమైంది కదా. న్యూ SN52 అనేటువంటి టేబుల్లో ఒక రికార్డ్ క్రియేషన్ జరగాలి. అది ఎలా జరగాలి అనేటువంటిది నేను రాసుకుంటాను ఇక్కడ. సరే, డిస్క్రైబ్ యువర్ ఫ్లో అనేటువంటిది ఉంది కదా. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సిడెంట్ టికెట్. సో ఇన్సిడెంట్ టికెట్ ద్వారా ఒక రికార్డ్ అనేటువంటి క్రియేట్ కావాలన్నాను. ఇంకా మిగతా అడిషనల్ పారామీటర్స్ కానీ అవన్నీ ఏమొద్దు, సింపుల్గా బిల్డ్ ఫ్లో అనండి. సో ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి. బిల్డ్ ఫ్లో అనగానే ఈ విధంగా మనకు స్క్రీన్ వస్తుంది. ఇక్కడ యాడ్ ఏ ట్రిగ్గర్ అన్నారు, అంటే కండిషన్ యాడ్ చేసుకోమన్నారు. సో
సో కండిషన్ యాడ్ చేసుకుందాం. యాడ్ ఏ ట్రిగ్గర్ మీద వెళ్ళిన తర్వాత ఏం కావాలి, ఒక రికార్డ్ క్రియేట్ అయినా లేదా అప్డేట్ అయినా. ఇంతకుముందు అదేగా మనం బిజినెస్ టూల్ అనేటువంటి రాసుకున్నది, ఒక రికార్డ్ క్రియేట్ చేసే ముందు కానీ లేదా అప్డేట్ చేసే ముందు కానీ, అవునా? రైట్. సో నేను రికార్డ్ అనేటువంటి పెట్టుకొని ఏమంటున్నానంటే క్రియేట్ ఆర్ అప్డేట్ ఏదైనా పర్లేదు. సో రికార్డ్ క్రియేట్ అయినా అప్డేట్ అయినా, మరి ఏ టేబుల్లో రికార్డ్ క్రియేట్ అయినా అప్డేట్ అయినా అంటే నేను ఇన్సిడెంట్ టేబుల్లో రికార్డ్ క్రియేట్ అయినా అప్డేట్ అయినా, ఇంతే కండిషన్. సో రైట్. సో ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇక్కడ రన్ ట్రిగ్గర్ అన్నారు చూసారా, వన్స్ ఒకేసారి కావాలా. సో ప్రతి అప్డేషన్ జరగాల అంటే ఫర్ ఈచ్ యూనిక్ చేంజ్ అన్నారు అనుకోండి, ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయి అంటే ఒకేసారి కాకుండా మల్టిపుల్గా జరుగుతున్నప్పుడు తీసుకోవచ్చు, లేదా ఓన్లీ ఇఫ్ నాట్ కరెంట్లీ రన్నింగ్, ఇప్పుడు రన్నింగ్ ఉన్నది కాకుండా మిగతాది అనుకుని తీసుకున్నా పర్లేదు. లేదు ఫర్ ఎవ్రీ అప్డేట్ అన్నారు అనుకోండి, ఇది సింపుల్గా పెట్టండి. అంటే మీరు ప్రతిసారి ఏ అప్డేషన్ చేసినా కూడా, మీరు రికార్డ్ క్రియేట్ చేసినా ఏ అప్డేషన్ చేసినా కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్. సరే డన్ అన్నాను అనుకుందాం. సో డన్ అనగానే ఏమైపోయింది, కండిషన్ అనేది కూడా రాసుకున్నాను నేను. మరి యాక్షన్ రాయాలి కదా నేను, అంటే ఏం జరగాలో రాయాలి కదా. రైట్, యాక్షన్లోకి వెళ్తున్నాను. యాక్షన్ మీద క్లిక్ చేసుకొని యాక్షన్ అన్నాను అనేసి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, నేను మీకు చూడండి ఇక్కడ ఏమని రికార్డు క్రియేట్ కావాలి, అవునా? సో కాబట్టి ఏంటంటే క్రియేట్ రికార్డు మీద క్లిక్ చేశాను. క్రియేట్ రికార్డు మీద క్లిక్ చేసుకొని ఏ టేబుల్లో రికార్డు క్రియేట్ కావాలండి. సో ఇక్కడ నేను న్యూ SN52 అనేటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ను తీసుకుంటాను. చూడండి, సో న్యూ SN52 ఇదే కదా. రైట్, తీసుకున్నాను, అంతే. సో మరి ఏ ఫీల్డ్లో ఏ వాల్యూ పెట్టాలి, అది కూడా ఇంపార్టెంట్ కదా. మనం ఇక్కడ స్క్రిప్ట్ రాయొద్దు అనుకుంటున్నాను. ఏ ఫీల్డ్లో ఏ వాల్యూ పెట్టాలి అంటే యాడ్ ఫీల్డ్స్ అని పెట్టేసి చూడండి ఇక్కడ ఏమంటున్నాను, కామెంట్స్లో అక్కడ ఉన్నటువంటి షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఎక్కడ ఇన్సిడెంట్ టేబుల్లో ఉండేటువంటి షార్ట్ డిస్క్రిప్షన్, అవునా? ఇక్కడ క్లిక్ చేయండి, డేటా పిల్ పిక్కర్ అంటారు. సో క్లిక్ చేసుకొని ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డు కదా, ఇక్కడ ఏమంటున్నాను, ఈ ఇన్సిడెంట్ టేబుల్లో ఉన్నటువంటి షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, షార్ట్ డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది, తెలిసి. సో ఎక్కడ షార్ట్ డిస్క్రిప్షన్, ఎస్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది, ఇది పెడుతున్నాను అనుకున్నాం, ఇంతే. సో ఇక్కడ అర్థమైందా, కామెంట్స్లో ఏం పెట్టమన్నాను, షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టమన్నా. ఇంకేం ఫీల్డ్ యాడ్ చేయమని చెప్పాను, అక్కడ ఏదైతే ఇంతకుముందు చేశానో స్క్రిప్ట్ ద్వారా అదే చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఇక్కడ నేను ఏదైతే స్టూడెంట్ నేమ్ అనేటువంటి ఉంది కదా, స్టూడెంట్ నేమ్లో ఏం పెట్టుకోవాలి అంటే కాలర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తీసుకుంటున్నాను, డేటా పిల్ పిక్కర్ ద్వారా ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డు పైన ఉండేటువంటి కాలర్ ఇదే కదా, తీసుకోండి, అంతే. ఇంత సింపుల్, ఇంతకంటే ఏమీ లేదండి. సో చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో, అండ్ డైరెక్ట్గా డన్ అన్నాను అనుకోండి, అయిపోయింది. సో ఇంతే. అంటే ఇక్కడ ఏమన్నా స్క్రిప్ట్ రాసానా నేను, ఎక్కడ స్క్రిప్ట్ రాయాలా, అసలు స్క్రిప్ట్తో సంబంధమే లేదు ఇప్పుడు. రైట్. సో దీన్ని సింపుల్గా నేను సేవ్ చేస్తున్నాను. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇన్సిడెంట్ టేబుల్లో రికార్డ్ క్రియేట్ అయినా లేదా అప్డేట్ అయినా నాకు న్యూ SN52 అనేటువంటి టేబుల్ ఒక రికార్డ్ క్రియేట్ కావాలి. రైట్. ఓకే. సో దీన్ని యాక్టివేట్ అందాం. యాక్టివేట్ అన్నప్పుడు మాత్రమే మీరు రాసినటువంటి ఏదైతే ఫ్లో ఉందో అది పబ్లిక్లోకి వచ్చేస్తుంది. పబ్లిక్ మీన్స్ ఈ ఇన్స్టెన్స్లో పనిచేస్తుంది అని అర్థం. రైట్. సో యాక్టివేట్ అని క్లిక్ చేయండి. యాక్టివేట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మన ఇన్స్టెన్స్లో పనిచేస్తుంది. చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేను రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ హ్యాపీగా నేను 2 టేబుల్స్ను తీసుకొని నేను నిజంగా జరుగుతుందా లేదా అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. రైట్. సో ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకొని నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఇన్సిడెంట్ డాట్ లిస్ట్, ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా పక్క ట్యాబ్లో చూపించాను. రైట్. ఎన్ని ఉన్నాయి, 81 రికార్డ్స్ ఉన్నాయి కదా, దాట్స్ ఫైన్. అండ్ ఆల్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఏం అంటున్నాను అంటే న్యూ SN52, ఏదైతే న్యూ SN52 అనేటువంటి టేబుల్ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా పక్క టేబుల్లో చూపెట్టాను. సో అర్థమైంది కదా, 3 రికార్డ్సే ఉన్నాయి, గుర్తుంచుకోండి ఇక్కడ న్యూ SN52 టేబుల్లో. ఇప్పుడు ఇన్సిడెంట్ టేబుల్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నాను. న్యూ అన్నాను, కొత్త టేబుల్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నాను. ఇక్కడ కాలర్ ఎవరు అంటే సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అందాం, మీ ఇష్టం ఎవరైనా తీసుకోవచ్చు. సో నేనైతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకున్నాను. షార్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇస్తున్నాను అంటే దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ రికార్డ్ క్రియేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫ్లో డిజైనర్. ఓకే. సో ఫ్లో డిజైనర్ కోసం నేను ఒక టికెట్ క్రియేట్ చేస్తున్నాను, ఇన్సిడెంట్ అనేటువంటిది అన్నాను. అర్థమైంది కదా, ఇంతే. సో సింపుల్గా నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నాను అనుకుందాం. అంటే ఇన్సిడెంట్ టేబుల్లో ఒక రికార్డ్ క్రియేట్ అయింది. మీరు అప్డేట్ చేసినా వస్తుంది, బట్ జస్ట్ ప్రస్తుతానికైతే
నేను రికార్డ్ క్రియేట్ చేశాను. సో ఇదే కాన్సెప్ట్ను ఇప్పుడు నేను ఇంతకుముందు స్క్రిప్ట్ ద్వారా రాసుకున్నాను కదా, ఇప్పుడు స్క్రిప్ట్ ఏం రాయాలా చూద్దాం, మరి నిజంగా క్రియేట్ అవుతుందా లేదా. దాన్ని ఇన్యాక్టివ్ చేశానండి. సో అక్కడ బిజినెస్ రూల్ ఏదైతే ఉందో అది ఇన్యాక్టివ్ అయిపోయింది, దాంతో మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, నేను రీఫ్రెష్ చేస్తే 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, 4th రికార్డ్ రావాలి. వస్తుందా లేదో చూద్దాం. రీఫ్రెష్ చేయగానే చూడండి 4th రికార్డ్ వచ్చిందా, డెఫినెట్లీ 4th రికార్డ్ వచ్చింది. చూడండి ఇక్కడ, సో 100 ఇక్కడ చూడండి, సో ఇక్కడ 10016 తోని రావడం జరిగింది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను 10016 అనేటువంటి రికార్డ్. సో చేస్తే చూడండి ఇక్కడ ఏం జరిగింది, స్టూడెంట్ నేమ్ అనేటువంటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇదే కదా మనం ఇంతకుముందు ఫ్లోలో రాసుకున్నది. ఇక్కడ ఎవరైతే కాలర్ ఉన్నారో కాలరే కాలరే స్టూడెంట్ నేమ్గా రావాలి, అవునా? రైట్. సో అక్కడ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ రికార్డ్ క్రియేషన్ విత్ ద పర్పస్ ఆఫ్ ఫ్లో డిజైనర్ వచ్చిందా, ఫ్లో డిజైనర్ ద్వారా ఒక రికార్డ్ క్రియేట్ అయిందని వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడైనా స్క్రిప్ట్ రాసానా, ఎక్కడ రాయాలా కదా. సో స్క్రిప్ట్ రాయకుండా కూడా ఏం చేయొచ్చు అంటే మనం ఒక రికార్డ్ని క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఇంకా ఇది కాకుండా, ఒకవేళ ఈ ఫ్లో డిజైనర్ కాకుండా స్క్రిప్ట్ రాయకుండా మనం సో కండిషన్ అనేటువంటిది మనం ఒక టేబుల్లో కండిషన్ సాటిస్ఫై అయితే ఇంకొక టేబుల్లో ఏదైనా అప్డేషన్ జరగాలనో లేదంటే ఏదైనా రికార్డ్ క్రియేట్ కావాలని ఇటువంటి రాసేటువంటి మెథడాలజీ ఇలా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాతనే ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ అవుతుందండి. అందుకే డెవలపర్ రోల్ అనేటువంటి చాలా సింప్లిఫై అయిపోయింది. ఇక్కడ కూడా మీరు రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎవరు కూడా మీరు ఖచ్చితంగా బిజినెస్ రూలే రాయాలా అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగే రాయాలి, సర్వర్ సైడ్ కోడింగే రాయాలి అని ఎక్కడ ఎవరు కూడా అడగరు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక క్లయింట్ ఉంటారు. క్లయింట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వాళ్ళకు క్వెరీ వచ్చింది అనుకోండి, వాళ్ళకు కండిషన్ చెప్తారు. సో నాకు ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు వేరే టేబుల్లో ఇది అప్డేషన్ జరగాల, లేదంటే ఒక రికార్డ్ క్రియేషన్ కావడము ఇంకేదైనా డెలీషన్ కావడము జరగాలి అనుకోండి. సో ఇంత సింపుల్గా ఉన్నప్పుడు మనం స్క్రిప్టింగ్ వైపు వెళ్తాం, అవునా? సో మనకు కావాల్సింది ఏంటి, ఆన్సర్ రావాలి. ఇది కూడా రైట్ మెథడే కదా, సర్వీస్ నౌ ఎక్కడా కూడా ఇది రాంగ్ మెథడ్ అని చెప్పలేదు కదా. కాబట్టి సో ఎవరైతే కొత్తగా సర్వీస్ నౌ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా సర్వీస్ నౌలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ప్రాపర్గా నేర్చుకోండి. అది కనుక నేర్చుకున్నారనుకోండి, ఫర్దర్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి స్క్రిప్టింగ్ లేకుండానే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటి చాలా వరకు చేయవచ్చు. అలా నేను అన్నీ కాదు, 99% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసి అన్నీ మార్చేసిందండి. కాబట్టి సర్వీస్ నౌలో ఏఐ టెక్నాలజీ వచ్చేసి ఇంకా మన వర్క్ను స్మూత్ చేసింది అండ్ డెవలపర్ రోల్స్ని అయితే చాలా వరకు సింప్లిఫై చేసింది. స్క్రిప్ట్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే స్క్రిప్ట్ అంటే భయపడతారో ఆ స్క్రిప్ట్ అనేటువంటి భయపడే వాళ్ళందరికీ ఇది ఒక బెనిఫిషియల్గా ఉంది, ఓకేనా? సో కాబట్టి ఎవరైతే స్క్రిప్ట్ అని భయపడి కనుక డెవలపర్ రోల్కు రాకుండా ఉండి సో వెనకడి వేస్తూ ఇంకా సర్వీస్ అంటే భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఏదైతే వీడియో రూపంలో చెప్పానో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. చాలా సింపుల్గా ఉందండి. ఏఐ టెక్నాలజీ వచ్చేసి వితౌట్ స్క్రిప్టింగే ఉంది, ఓకేనా? సో రైట్, ఐ హోప్ నేను ఈరోజు మీకు నేను చెప్పినటువంటి వీడియో ఏదైతే ఉందో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేను సర్వీస్లో సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ అన్నిటి కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను. అసలు ఏం జరుగుతుంది, డే బై డే సర్వీస్ నౌలో ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ వస్తున్నాయి ఏంటనేటువంటి అన్నీ కూడా మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో చెప్తాను. అండ్ ఎలా మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ రాయకుండా ఎటువంటి మనకు ఫెసిలిటీస్ అనేటువంటి సర్వీస్ నౌ ఇచ్చింది అనేది కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను, ఓకేనా? సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరూ అండ్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఇంకా ఒకవేళ కనుక ఇది ఇంకా ఎలా చేస్తే బాగుండు, ఒకవేళ డెవలపర్స్ కూడా చూస్తుంటారు నా వీడియోను, సో చూసినప్పుడు ఏంటంటే ఇంకా ఎలా చేస్తే బాగుండు, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు, ఇవన్నీ కూడా ఏంటంటే కామెంట్ రూపంలో నాకు ఇవ్వండి. డెఫినెట్లీ మీకు ఆన్సర్ ఇస్తాను. సో మీకు ఒకవేళ పాసిబిలిటీస్ ఉన్నాయా, ఇంకా మనం ఇది కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ అనేటువంటిది ఉన్నాయా లేదా కూడా సో మీరు ఎవరైతే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఒకసారి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని అంతా కూడా పెట్టండి. డెఫినెట్లీ మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇంకా మన ఫర్దర్ వీడియోస్లో మన అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా మంచి కంటెంట్ అందించే ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.